మాట్లాడేటప్పుడు నీ నోరు ఆ అక్షరం తెరవనీయకుండా చేస్తుందో, నీవు ఫరో మాట్లాడేటప్పుడు లేదా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడేటప్పుడు నీ స్వరము లేదా నీ నోరు తెరవకుండా ముయ్యబడుతుందో, అదే నోరుకి నేను తోడుగా ఉండబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏ నోరును బట్టి అయితే, ఏ మాటను బట్టి అయితే వెనుకడుగేస్తున్నావో, ఇదిగో మోషే నీ నోట నా మాట ఉంచబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నీవు మాట్లాడవలసిన అక్కరలేదు, నీవు నిలబడు, నీలోని నేను మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు నీ శత్రువుతో మాట్లాడటానికి నువ్వు భయపడుతున్నావేమో, నీ ఇంటి పక్కనున్న వారిని చూసి భయపడుతున్నావేమో, వారితో మాట్లాడాలని టెన్షన్ ఫీల్ అవుతున్నావేమో. ఒకవేళ ఈ మాట మాట్లాడితే వాళ్ళు ఇంకా 10 మాటలు అంటారేమో అనే భయం నీలో ఉందేమో. కానీ ఈరోజు శుభవార్త, మోషే నోటికి తోడై ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండబడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి కనబడతాం. హల్లెలూయా. నీవు మాట్లాడవలసిన అక్కరలేదు, నీవు మౌనంగా ఉండు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన సేవకుని అభిషేకించిన దేవుడు ఆ మోషేని తీసుకొచ్చి ఐగుప్తులో నిలబెట్టినప్పుడు మోషే చక్కగా మాట్లాడటానికి అహరోన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ అద్భుతాలు జరిగాయి. మిడతల దండు, కప్పల దండు, అదేవిధంగా నీళ్ళన్నీ రక్తంగా మారిపోవుట, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ఫరోకి భయం పుట్టి, మోషే ఇజ్రాయేలు ప్రజలను నేను విడిపించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఫరో భయపడవలసి వచ్చిందంటే, మోషే దేవుడు ఫరో కంటే గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ శత్రువును చూసి